ఆంధ్రరత్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వ్యవస్థాపకుల్లో ఒకరైన దుగ్రాల గోపాలకృష్ణయ్య 137వ జయంతిని చీరాల రెడ్ క్రాస్ కార్యాలయంలో ఘనంగా చేపట్టారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న తహసీల్దార్ గోపీకృష్ణ స్వాతంత్ర్యోద్యమం మరియు విద్యా అభివృద్ధిలో ఆయన సేవలను గుర్తు చేశారు. రెడ్ క్రాస్ చైర్మన్ బోధరాజు శశికిరణ్ మాట్లాడుతూ గోపాలకృష్ణయ్య భారత రెడ్ క్రాస్ తొలి జాతీయ కార్యదర్శిగా విశేష సేవలందించారని ఈ కార్యక్రమంలో పలువురు రెడ్ క్రాస్ ప్రతినిధులు పాల్గొన్నారు. విశ్వవిద్యాలయాలు కాకుండా ప్రజాస్వామ్యబద్ధంలో మన పరిపాలనలో భారతదేశంలో మొట్టమొదటి ఆధునిక విశ్వవిద్యాలయం ఏర్పాటుకు శ్రీమదాంధ్ర విద్యాగోష్ఠి అనే పేరుతోటి విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కూడా చీరాల్లో ప్రయత్నం చేయడం జరిగింది. ఆ గోష్ఠి అనే దాన్ని ఒకటి ఏర్పాటు చేసి దాని ద్వారా అదేవిధంగా ఇక్కడ మనకి పక్కన కాంప్లెక్స్ ఉన్న చోట ఆయనే పేద పిల్లల కోసం ఎలిమెంటరీ స్కూల్ కూడా అప్పట్లో ఏర్పాటు చేయడం కూడా జరిగింది. తర్వాత ఈ పేరాల ఉద్యమంలో ఆయన బ్రిటిష్ వారికి ఎగరెస్ట్గా స్వతంత్ర సమరంలో పోటీ చేస్తూ బ్రిటిష్ వారితో సమానంగా వారు ఈ ఉద్యమంలో వారికి వ్యతిరేకమైనటువంటి చర్యలు చేపట్టి చీరాల గ్రామానికి సంబంధించి పేరాల గ్రామానికి సంబంధించి ఎన్నో కార్యక్రమాలు బ్రిటిష్కి ఎదిరించి పోరాడి ఒక గొప్ప స్వాతంత్ర యోధుడిగా ఈ చీరాల ఏరియా ప్రాంతాల్లో కీర్తికెక్కినటువంటి మహోన్నతమైన వ్యక్తి కాబట్టి ఈ దుగ్రాల గోపాలకృష్ణ గారి జయంతి వేడుకలు జరుపుకోవడంలో చాలా మంచి కార్యక్రమానికి నన్ను అతిథిగా పిలిచినందుకు అందరికీ కూడా ఇక్కడ కార్యక్రమం జరుపుకోవడానికి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఇండియన్ రెడ్ క్రాస్